శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆతిషి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. ఈ నెల 21న ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ప్రధాని పర్యటన. రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న ప్రధాని మోదీ. సైబరాబాద్ పోలీసుల అదుపులో కొరియోగ్రాఫర్ జానీ. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ హైదరాబాద్కు తరలిస్తున్న పోలీస్. జానీ కేసుపై ఎన్హెచ్ఆర్సీకి బీజేపీ మహిళా మోర్చా లేఖ. బాధితురాలికి న్యాయం జరిగేలా జోక్యం చేసుకోవాలని వినతి. తిరుమల విశిష్టత దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. కుటుంబంతో ప్రమాణానికి రావాలని వైవి సుబ్బారెడ్డి సవాల్. శ్రీవారి ప్రసాదాల గురించి విష ప్రచారం చేస్తే స్వామివారి శిక్షేస్తారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్న భూమన. నారావారి 100 రోజుల పాలన బూటకం. చంద్రబాబు విధ్వంసకర పాలన చేశారన్న సుధాకర్ బాబు. తెలంగాణకు 8, ఏపీకి 0. కూటమి సర్కార్ నిర్వాహకంతో ఏకంగా 700 సీట్లు నష్టపోయిన నీట్ ర్యాంకర్లు. భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు సస్పెండ్. సీతారామానుజనాచార్యులతో పాటుగా ఆయన కొడుకుపై సస్పెన్షన్ వేటు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చిరుతపులి కలకలం. అర్ధరాత్రి ఎర్రగుట్ట కాలనీలో సంచారం. భయాందోళనకు గురైన కాలనీ వాసులు. ఆదిలాబాద్లో టీబీజీ కేఎస్ నాయకుడికి షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు. 5 అంతస్తుల భవనం కూల్చివేత. అడ్డుకున్న కుటుంబ సభ్యులు. పరిస్థితి ఉద్రిక్తత. నిర్మల్ జిల్లా ముధోల్లో వీధి కుక్కల స్వైర విహారం. రోడ్లపైకి అధిక సంఖ్యలో శునకాలు. భయాందోళనలో ప్రజలు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై పాడి రైతుల ఆందోళన. పెండింగ్లో ఉన్న 5 బిల్లులు తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్. యూపీ మధురాలో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్. బృందావన్ సమీపంలో తప్పిన 20 బోగీలు. రైళ్ల రాకపోకలకు అంతరాయం. మరోసారి కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్. చాప కింద నీరులా వ్యాపిస్తున్న XCC. ఇప్పటి వరకు 27 దేశాల్లో కేసులు నమోదు. తిరుమలలో భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. జురాల ప్రాజెక్టుకు తగ్గిన వరద. ఇన్ఫ్లో 14,500 క్యూసెక్లు. అవుట్ఫ్లో 12,500 క్యూసెక్లు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద. 2 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం. నెలాఖరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్. సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. కాస్టింగ్ కౌచ్పై కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు.